నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పట్టణాల్లో ఈ యొక్క మినీ బైపాస్ రోడ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఒక పశ్చిమ బైపాసు, అలాగే అద్దంకిలో ఒక బైపాసు, మినీ బైపాసు, అట్లానే జిల్లాకు ఒక నడి కోడలిగా ఉన్నటువంటి పొదిలిలో ఒక ఈ యొక్క బైపాస్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాలో జిల్లాకు నడి కూడలిగా ఉన్నటువంటి ఈ యొక్క పొదిలిలో ట్రాఫిక్ రద్దీ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీకి రూపాంతరం చెంది 4 ఏళ్ళైంది. పట్టణం మెరుగవుతున్న రహదారులు అభివృద్ధి చేయకపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. ఒంగోలు నుంచి పశ్చిమ ప్రాంతంలో ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లోని పట్టణాలకు వెళ్ళాలంటే పొదిలి మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి పొదిలి మీదుగా. ప్రధాన రహదారి విస్తరించకపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్నటువంటి 30 అడుగుల రహదారిని 60 అడుగుల రహదారిగా విస్తరించాల్సి ఉంది. గతంలో కాటూరు వారిపాలెం సమీపం నుంచి రాజుపాలెం, చిన్న చెరువు పై భాగం నుంచి మార్కాపురం అడ్డ రోడ్డు వరకు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. అప్పట్లో అధికారులు, నాయకులు కూడా గవర్నమెంట్ కూడా సర్వేలు సైతం చేయించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలు అవస్థలు తప్పలేదు. ప్రజలకు ఒంగోలు నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్ళే క్రమంలో గతంలో చీమకుర్తిలో విపరీతమైన వాహనాల రద్దీ ఉంది. అక్కడ బైపాస్ నిర్మాణం చేయడంతో కొంతమేరకు ఊరటైతే లభించింది. అట్లానే పొదిలిలోని ఈ యొక్క బైపాస్ రహదారి నిర్మిస్తే పశ్చిమ ప్రాంత వాహన చోదరులకు, అట్లానే ఇటు మార్కాపురం పోయే వాళ్లకు, ఇటు కనిగిరి పోయే వాళ్లకు, వీళ్ళందరికీ కూడా ఎంతో ఉపశమనం ఉంటుంది. మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యను అధిగమించేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ పాలనలోనైనా నాయకులు కానీ అధికారులు కానీ చొరవ చూపి ఈ పొదిలి పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని అయితే కొంత డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. అయితే మార్కాపురం ఎమ్మెల్యే మరియు ఈ యొక్క జిల్లా మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ పొదిలి బైపాస్ నిర్మాణం విషయంపై కొంచెం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఒకేసారి అద్దంకి మినీ బైపాసు దాదాపు రెడీ అవుతుంది. అట్లనే ఈ యొక్క పొదిల్లో కూడా ఒక బైపాస్ రోడ్డు నిర్మించాలనేటువంటి ఆలోచన ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చర్చ సాగుతున్నట్టు, ఆ దిశగా అడుగులు పడుతున్నట్టయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ఒంగోలు నుంచి పశ్చిమ ప్రాంతంలోని ఎర్రగొండపాలెం కానీ, గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, కందుకూరు, కనిగిరి కానీ ఈ నియోజకవర్గాలకి ప్రజలు వెళ్ళాలంటే పొదిలి మీదుగానే వెళ్ళాలి. ఈ పొదిల్లో ఈ మినీ బైపాస్ నిర్మాణం అయితే వీరికి సమస్య బాగా తగ్గుతుందని అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.